హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం 399 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత విడుదలైనటువంటి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ని అయితే చూస్తున్నాము. వరుస క్రమంలో ఇది 25వ జనరల్ స్టడీస్ మోడల్ పేపర్. ఓకేనా? ప్రీవియస్గా చేసినవన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి, ప్రతి ఒక్కరూ చూడవచ్చు. ఓకేనా? ఇంకా ఎవరైనా మన యొక్క ఫుల్ కోర్స్ 399 ఆఫర్ ఫుల్ కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. లేదు మాకు డైరెక్ట్గా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే అది కూడా తీసుకోండి ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్లో ఉంది, అది జస్ట్ 199 రూపీస్కి మాత్రమే అందజేస్తున్నాము. ఓకే, సో ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో హరప్పా నాగరికత పశ్చిమ సరిహద్దులో ఉన్న ప్రదేశం ఏది? హరప్పా నాగరికత పశ్చిమ సరిహద్దులో అండి. ఏంటది? ఆప్షన్ 1 సుర్కజెందార్ అనేటువంటిది పశ్చిమ సరిహద్దులో ఉన్నటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 1. మౌర్యుల సామాజిక వ్యవస్థలో ఎన్ని కులాలు ఉంటాయని లేదా ఉన్నాయని మెగస్తనీస్ తెలిపారు? మౌర్యుల కాలంలో సామాజిక వ్యవస్థలో ఎన్ని కులాలు ఉంటాయని తెలిపారండి మెగస్తనీస్? ఆప్షన్ 4 7 కులాలు. ఈ మెగస్తనీసు తన గ్రంథమైనటువంటి ఇండికాలో ఈ ప్రస్తావన తీసుకురావడం అయితే జరిగింది, కులాల ప్రస్తావన. ఓకేనా? మౌర్యుల కాలంలోనే 7 రకాల కులాలు ఉండేవి అని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ 1. ముద్ర రాక్షసం నాటకం ఎవరి రచనగా చెప్పుకోవచ్చు? ముద్ర రాక్షసం. ఆప్షన్ 3 విశాఖ దత్తుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? విశాఖ దత్తుడు. 1527 సంవత్సరంలో కన్వా యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది? కన్వా యుద్ధము ఆన్సర్ బాబర్ మరియు రాణా సంఘా మధ్య జరిగింది 1527లో. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం అయితే జరిగిందండి. ఓకేనా? మొదటి పానిపట్టు యుద్ధం, దాని తర్వాత వచ్చిందే కన్వా యుద్ధము. ఓకేనా? నెక్స్ట్ 1. హిందుస్థాన్ టైమ్స్ పత్రికను ఎవరు స్థాపించారు? హిందుస్థాన్ టైమ్స్. ఆప్షన్ 2 ఎస్ఎస్ లాల్పూరి అనేటువంటి పర్సన్ హిందుస్థాన్ టైమ్స్ పత్రికను స్థాపించారు. బ్రిటిష్ వారికి బెంగాల్లో స్వేచ్ఛా వ్యాపారం నిర్వహించేందుకు మొఘల్ చక్రవర్తి ఫర్మానాను ఏ సంవత్సరంలో జారీ చేశారు? ఎక్కడండి? బెంగాల్లో స్వేచ్ఛా వ్యాపారం నిర్వహించడానికి. ఆప్షన్ 3 1717లో ఈ ఫర్మానా అయితే జారీ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 1. అస్సాంను ప్రత్యేక ప్రావిన్స్గా ఎప్పుడు ఏర్పాటు చేశారు? అస్సాంను ప్రత్యేక ప్రావిన్స్గా. ఆప్షన్ 3 1911లో బెంగాల్ విభజన రద్దు చేసినప్పుడు అండి. ఓకేనా? 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేసిన తర్వాత మళ్ళీ చాలా అంటే చాలా వ్యతిరేక ఉద్యమాలు జరిగాయండి. ఓకేనా? దానికి పర్యవసనంగా 1911లో లార్డ్ హార్డిన్స్ II ఏం చేశారండి? బెంగాల్ని విభజన రద్దు చేసి ఏకీకరణ చేయడము జరిగింది. నెక్స్ట్ 1.
కాంగ్రెస్ తన ప్రసిద్ధ పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఏ నది ఒడ్డున ఆమోదించింది? పూర్ణ స్వరాజ్య తీర్మానము. 8వ రవి నది తీరాన, రవి. నెక్స్ట్ వన్, మాచ్కండ్ జల విద్యుత్ పథకము ఏ రాష్ట్రాల ఉమ్మడి పథకము? మాచ్కండ్. ఆప్షన్ 3 అండి, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి జల విద్యుత్ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధనాలను ఉత్పత్తి చేసే పంచదార కర్మాగారం ఏది? ఎక్కడుందండి? ఆప్షన్ 4, ఆంధ్ర షుగర్స్. ఏంటది? ఆంధ్ర షుగర్స్. నెక్స్ట్, ప్రతి సంవత్సరము వారోత్సవాలను నిర్వహించి కర్పూర వసంతరాయలు అనే బిరుదు పొందిన వారు ఎవరు? ప్రతి సంవత్సరము వసంతోత్సవాలను నిర్వహించి కర్పూర వసంతరాయలు అనే బిరుదు పొందినవారు. ఆన్సర్ ఆప్షన్ 1, కుమారగిరి రెడ్డి రాజు. కుమారగిరి రెడ్డి. నెక్స్ట్ వన్ చూద్దాం. మహాక్షత్రప సహపానుని వారసులను జయించి సహపానుడు వేయించిన నాణాలను తన బొమ్మతో ముద్రించిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఓకే, శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ఆన్సర్ ఆప్షన్ 2, శివ సముద్రం. ఎక్కడండి? శివ సముద్రం. పశ్చిమ బెంగాల్లో ఉత్పత్తి అగు ప్రధాన ఖనిజము ఏది? పశ్చిమ బెంగాల్లో అండి. ఏంటది? బొగ్గండి. చాలా ఫేమస్ ఇక్కడ. దామోదర్ నదీ లోయ ఉంటుందండి పశ్చిమ బెంగాల్లో. భారతదేశంలోనే అత్యధిక బొగ్గు నిల్వలు కలిగినటువంటి ప్రాంతము దామోదర్ నదీ లోయగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకే, ప్రపంచంలో అత్యధిక తేయాకు వినియోగదారు ఇండియా కాగా తేయాకు ఎగుమతిలో ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది ఇండియా? ఎన్నవ స్థానంలో ఉందండి తేయాకు ఉత్పత్తిలో అండ్ ఎగుమతిలో? 15వది. ఆన్సర్ ఆప్షన్ 1, 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. శీతలెడారి, నీలగిరి, నందాదేవి, కాంచన్జంగా. మరి ఏ సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది? చూద్దాం వన్ బై వన్. ముందుగా శీతల్ ఎడారి 2009లో ఏర్పాటు చేశారు. నీలగిరి 1986లో ఏర్పాటు చేశారు. నందాదేవి 1988 అండ్ కాంచన్జంగా 2000 సంవత్సరంలో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, రెడ్ డేటా బుక్ నిర్వహించే సంస్థ ఏది? రెడ్ డేటా బుక్. ఆన్సర్ ఆప్షన్ 3, IUCN అనేటువంటి సంస్థ అండి. రెడ్ డేటా బుక్లో అంతరించిపోయేటువంటి జీవజాతులు వాటన్నిటిని కూడా అందులో మరి పొందుపరుస్తారండి డేటా. ఓకే, నెక్స్ట్, అసంతులిత వృద్ధిని బలపరిచిన వారు ఎవరు? అసంతులిత వృద్ధి. ఆన్సర్ ఆప్షన్ 4, పై వారందరండి. ఎవరు? హార్ష్మన్, సింగర్, బ్యారన్ అనేటువంటి ముగ్గురు కూడా అసంతులిత వృద్ధి అనేటువంటి సిద్ధాంతాన్ని బలపరిచిన వారు. నెక్స్ట్, అల్పాభివృద్ధి చెందిన దేశాలలో పొదుపు మొత్తాల సామర్థ్య వనరుగా ప్రచ్ఛన్న నిరుద్యోగిత వినియోగాన్ని సూచించిన వారు ఎవరు? ఆప్షన్ 1, రాగ్నర్ నర్క్స్. ఓకే, రాగ్నర్ నర్క్స్. ఉత్పత్తికి మార్కెట్ పరిమాణము అంటే ఏంటి? ఉత్పత్తికి మార్కెట్ పరిమాణము ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్పత్తికి సంభవనీయమైన కొనుగోలుదారుల సంఖ్య. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో కార్ల్ మార్క్స్ అభివృద్ధి దశలో ఉన్నవి ఏవి? కార్ల్ మార్క్స్ అభివృద్ధి దశలో ఉన్నటువంటి విధానాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, ADE అండి. ఏ, భూస్వామ్య విధానము. నెక్స్ట్, పెట్టుబడిదారీ విధానము లేదా వ్యవస్థ. ఆప్షన్ E, సామ్యవాద కమ్యూనిస్ట్ వ్యవస్థ. అభివృద్ధి దశలో ఈ 3 ఉంటాయంటూ తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అమలుపరిచే వారిని నిందించాలి అని ఎవరు అభిప్రాయపడ్డారు?
ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్, మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదని ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునివ్వడము జరిగింది? ఆప్షన్ 2 1992 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, 1953లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారము కాగ్ పదవి కాలము ఎంత? కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వీరి యొక్క పదవి కాలం ఎంత అండి? ఆన్సర్ ఆప్షన్ 4, 6 సంవత్సరాలండి, 6 సంవత్సరాలు. ఓకే. నెక్స్ట్ వన్, మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పొందుపరచబడింది? మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4, ZE, భారత రాజ్యాంగంలోని ZE నిబంధనలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. దృఢస్థరం, ఇది కంటి బయటి పారదర్శక తంతుయుత పదార్థం ఏర్పడిన పొర. శుక్లపట్లం, ఇది కాంతిని కంటిలోకి పంపించడంలో తోడ్పడును. లింబస్, కార్నియా కంజక్టావా కలిసే ప్రదేశము. ఒమిక్రాన్ 2021 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో బయటపడిన వేరియంట్. ఏంటండి మరి ఇందులో సరైన జత ఏంటి? ఆప్షన్ 3 ABCDE అన్నీ కూడా సరైనవే. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, క్రింది ఏ మొక్క విత్తనంపై కోమా అనబడే కేశ సముదాయము ఉండి గాలి ద్వారా వ్యాప్తి చెందబడుతుంది? కోమా అనేటువంటి ఒక రకమైన కేశాలు. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జిల్లేడు. ఓకే, జిల్లేడు. దూరంగా ఉన్న వస్తువులను 2 కళ్ళతో ఒకేసారి చూడడానికి 2 సరిసమాన టెలిస్కోప్లను సౌష్ఠవంగా అమర్చిన ఏర్పాటును ఏమంటారు? ఆప్షన్ 4, బైనాక్యులర్స్ అంటారండి. బైనాక్యులర్స్. మనం కూడా మన 2 కళ్ళతో ఒకే వస్తువును ఒకసారి చూడగలుగుతామండి. ఓకేనా, దాన్నే బైనాక్యులర్ విజన్ అంటాము. ఓకే. మానసిక ఒత్తిడి స్వల్ప లేదా తీవ్రమైన స్థాయిలో ఉండే మనోవ్యాధుల నుంచి ఉపశమనానికి ఉపయోగించే రసాయనిక పదార్థాలు ఏమిటి? 29, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ట్రాంక్విలైజర్లు. ఓకే, ట్రాంక్విలైజర్లు. నెక్స్ట్, ఏ సంస్థ ఆవిర్భావంతో భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి? ఏ సంస్థ ఆవిర్భావంతో భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి? 30, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. అబాకస్ ద్వారా చేయగల గణనలు ఏంటి? అబాకస్ ద్వారా చేయగల గణనలు. ఆప్షన్ 4 అండి, 1 and 2. సంకలనము, నెక్స్ట్ వ్యవకలనము, ఇవి 2 మాత్రము అబాకస్ ద్వారా చేయగలము. ఓకే. ప్రతిష్టాత్మక శ్రీ బసవ అంతర్జాతీయ అవార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? బసవ అంతర్జాతీయ అవార్డు ఎవరండి? కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. పల్నాటి వీరచరిత్ర, బొబ్బిలి కథ, కుమారరాయుని కథ మొదలగు కథ గేయాల్ని సేకరించిన పాశ్చాత్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, బ్రౌన్, సిపి బ్రౌన్. క్రింది వాటిలో శక్తిని ఇచ్చే అణువులను గుర్తించండి. శక్తిని ఇచ్చేటువంటి అణువులు ఏంటి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 1, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మరియు లిపిడ్స్. ఇవన్నీ కూడా శక్తినిచ్చేటువంటివిగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏ దేశాన్ని బ్లాక్ లిస్ట్లో ఉంచింది? ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఏ దేశాన్ని బ్లాక్ లిస్ట్లో ఉంచిందండి? ఆన్సర్ ఆప్షన్ 1, మయన్మార్. ఓకే, మయన్మార్. ఇటీవల ట్రై స్టేట్ సింక్రోనైజ్డ్ వల్చర్ సర్వేలో హిమాలయన్ గ్రిఫాన్ రాబందు ఎక్కడ నివేదించబడింది? అంటే ఎక్కడ కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ 2, మలబార్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఇది గుర్తించబడడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని జీవించే హక్కు ఆర్టికల్ 21 ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? ఎక్కడి నుంచండి? జపాన్. ఆప్షన్ 3.
ఓకే. క్రింది వానిలో సమకాలీన జాతి వివక్షపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక రిపోర్టర్గా నియమితులైన మొదటి ఆసియన్ మరియు మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందింది ఎవరు? దట్ ఆప్షన్ ఫర్ అశ్విని కేపీ. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర అధికార పక్షి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పాలపిట్ట. ఓకే, పాలపిట్ట. 2024 సంవత్సరానికి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం అందుకున్న ప్రముఖ రచయిత ఎవరు? ఎవరికి వచ్చిందండి 2024 సంవత్సరానికి? నలిమెల భాస్కర్ గారికి రావడం అయితే జరిగింది. నలిమెల భాస్కర్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకము కేటగిరీలో ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రంగా టాప్ ర్యాంక్ను సాధించింది? ఏ రాష్ట్రం అండి మరది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో మిషన్ లైఫ్ను ప్రారంభించారు? మిషన్ లైఫ్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గుజరాత్. ఎక్కడండి? గుజరాత్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందండి? బీహార్ అండి, బీహార్. ప్రఖ్యాత బౌద్ధమత ద్వీప మ్యూజియం తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఉంది? ద్వీప మ్యూజియం అండి. ఎక్కడ? నాగార్జున సాగర్. ఓకే, నాగార్జున సాగర్. క్రికెట్ ఆటలో ఒక జట్టులో ఎంతమంది క్రీడాకారులు ఉంటారు? క్రికెట్ ఆటలో ఎంతమంది ఉంటారండి? 11. ఆప్షన్ 3. ఓకే. తెలంగాణ ప్రాంతంలో స్థాపించబడిన మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ ఏది? సిమెంట్ ఫ్యాక్టరీ అండి, తెలంగాణలో ఫస్ట్ది. ఎక్కడ? అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ ఆఫ్ ఇండియా. ఏంటది? అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ ఆఫ్ ఇండియా. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది? బొగ్గు ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్, తెలంగాణలో ఏ నదికి ఉపనదిగా మూసీ నది ఉంది? ఏ నదికి ఉపనదిగా మూసీ నది ఉంటుందండి? ఆప్షన్ 2 కృష్ణా నదికి. ఓకేనా? నెక్స్ట్ వన్, రాజోలి బండ మళ్లింపు పథకం ఏ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర పథకము? రాజోలి బండ మళ్లింపు పథకము ఏ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర పథకము? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, తెలంగాణ మరియు కర్ణాటక. నెక్స్ట్ వన్, అరుగుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకము ఏ జిల్లా జిల్లా ఏది, లేదా ఏ జిల్లాలో ఉంది? అరుగుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకము ఎక్కడ ఉందండి? ఇది నిజామాబాద్ జిల్లాలో ఉందండి, నిజామాబాద్. క్రింది వాటిని జతపరచండి. మేడిగడ్డ బ్యారేజ్, సుందిల్లా బ్యారేజ్, అనంతగిరి రిజర్వాయర్, శ్రీ రంగనాయక సాగర్. మరి ఇవి ఏ జిల్లాలో ఉన్నాయనేది క్వశ్చన్. 1 by 1 చూద్దాము. ముందుగా మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుంది? జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ. తర్వాత సుందిల్లా బ్యారేజ్ పెద్దపల్లిలో ఉంది. అనంతగిరి రిజర్వాయర్ ఎక్కడ ఉందండి? రాజన్న సిరిసిల్లాలో కలదు. శ్రీ రంగనాయక సాగర్ వచ్చేసి సిద్దిపేటలో కలదు. ఓకే, ఇంపార్టెంట్. కేసీఆర్ కిట్తో పాటు ఆడబిడ్డ పుడితే ఎంత మొత్తం లబ్ధిదారులకు అందించారు ప్రీవియస్గా? ఆన్సర్ ఆప్షన్ 2 13,000. నెక్స్ట్ వన్, సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమం అమలులో భాగంగా ఎన్ని రకాల వ్యాధులకు ఉచితంగా టీకాలను అందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 12 రకాల టీకాలు. ఓకే. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆసరా పెన్షన్లలో అధిక లబ్ధిదారులు దేనికి సంబంధించిన వారు? అంటే ఏ విభాగానికి? ఆప్షన్ 2 వితంతువులండి. ఓకేనా? నెక్స్ట్ వన్, రుద్రదేవ మహారాజు, రాయ గజకేసరి, నెక్స్ట్ పట్లోధృతి అనేటువంటి బిరుదులు గల కాకతీయ రాజు ఎవరండి? రుద్రమాదేవి. ఓకే. హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన వ్యక్తి. ఓకే, ఎవరండి? ఆప్షన్ 3 లార్డ్ రిప్పన్. ఓకే, లార్డ్ రిప్పన్. ఏ నిజాం కాలంలో రాజభాష పర్షియా నుంచి ఉర్దూకు మార్చారు?
ఏ నిజాం కాలంలో అండి? ఆప్షన్ 2 మీర్ మెహబూబ్ అలీ ఖాన్. మీర్ మెహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ వన్, తెలంగాణ తల్లి ఒక చేతిలో బతుకమ్మను పట్టుకోగా మరొక చేతిలో ఏమున్నది? 58 ఆప్షన్ 3 మొక్కజొన్న పొత్తు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఈ కాలపు దుఃఖం, ఒక వీరుడి తల్లి, గులాం హైదరాబాద్, చీకటి రోజులు. వీటిని రచించిన వారు ఎవరు? సింపుల్. ఆన్సర్ ఆప్షన్ 4 చూద్దామండి 1 by 1. ఈ కాలపు దుఃఖం అల్లం నారాయణ, ఒక వీరుడి కథ అందశ్రీ, గులాం హైదరాబాద్ పరావస్తు లోకేశ్వర్, చీకటి రోజులు అంపశయ్య నవీన్. నెక్స్ట్ వన్, పొన్నగంటి తెలంగాణార్యుడు యాయాతి చరిత్రను ఏ భాషలో రచించారు? పొన్నగంటి తెలంగాణార్యుడు యాయాతి చరిత్ర అండి ఏ భాషలో రచించారు వీరు అంటే ఆప్షన్ 1 అచ్చ తెలుగులో రచించడము జరిగింది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ మీకైతే అప్డేట్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.